హారతి ఎందుకు ఇవ్వాలి, కర్పూరంతో హారతి ఎందుకు ఇవ్వాలి, ఒత్తులు వేసి దీపం వెలిగించి హారతి ఇవ్వచ్చు కదా అనేటువంటి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, దేవుడికి మనం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ, బిళ్ళ కర్పూరం కానీ, వాళ్ళకు వసతి ఉంటే ధనవంతులైతే గనక పచ్చ కర్పూరం కూడా మనం వాడవచ్చు. మరి ఈ యొక్క హారతిలో విశేషం ఏంటయ్యా అంటే, కర్పూరములో ఎక్కువగా నెగిటివ్ను తొలగించేటువంటి యొక్క శక్తి అనేది ఆ కర్పూరం నుంచి వచ్చేటువంటి పొగలో ఉంటుంది. మనం ఏదైతే హారతిస్తుంటామో ఆ యొక్క పొగ వల్ల మనం నిలుచున్నటువంటి ప్రదేశంలో కానీ, కూర్చున్న ప్రదేశంలో కానీ, హారతిచ్చేటువంటి ప్రదేశంలో కానీ సూక్ష్మక్రిముల నుంచి మనలను తప్పించడానికి ఈ హారతి అనే పొగ అనేది చాలా ఉపయోగపడుతుంది. సైంటిఫిక్గా కానీ, జ్యోతిష శాస్త్రంగా కానీ, దైవ కార్యం సంబంధించినటువంటి విషయంలో కానీ ఇది ముఖ్యమైనటువంటి యొక్క పాత్రగా కర్పూరం అనేది ఉంటుంది.